ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెన్షన్ కార్యక్రమం ద్వారా అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెన్షన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా ప్రజలకు దగ్గరగా తీసుకువచ్చాం. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు సమయానికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ విధానం. భవిష్యత్తులో కూడా ప్రజల కష్టసుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. మరియు అక్కిరెడ్డి శ్రీను గారు, వార్డు ప్రెసిడెంట్ అలమండ్ రాజు గారు, కూటమి సభ్యులు ముత్యాల నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో 69వ వార్డు మహిళా అధ్యక్షురాలు చల్లా చందు గారు, 69వ వార్డు వైస్ ప్రెసిడెంట్ అడప భవన్ కుమార్ గారు, గాజువాక నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు ఆదుపురెడ్డి గోవిందరావు గారు, సీనియర్ టీడీపీ నాయకురాలు మల్లెపూల నిర్మలా కుమారి గారు, బూతీ ఇన్ఛార్జ్ గోపాలరాజు గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే 69వ వార్డు సీనియర్ టీడీపీ నాయకులు ఆదిపురెడ్డి గోవిందరావు గారికి, సీనియర్ నాయకురాలైన శ్రీ మల్లెపూల నిర్మలా కుమారి గారికి నమస్కారం. అలాగే సచివాలయ సిబ్బందికి, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమం అనేది వికలాంగులకి, అలాగే ఒంటరి మహిళలకు, అంగవైకల్యులకి, ఇలా చాలామందికి ఒక ఆర్థికంగా ధైర్యాన్ని ఇచ్చే ఒక భరోసా అని చెప్పాలి. ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా నెలకి వచ్చేసరికి ముందుగానే మనకి పెన్షన్ అనేది అందుతుంది. ఇలాంటి ప్రభుత్వం మనకి రావడం మన అదృష్టం అని చెప్పుకోవాలి. ఇలాంటి పథకాలు ఎన్నో మన ప్రభుత్వం తీసుకురావాలని ప్రజలందరికీ తెలియపరచాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఆయన ఈ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని చేపట్టినందుకు అన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి వారు కూడా అమలు చేసుకుంటూ అందరికీ వివరించవలసిందిగా కోరుతూ ఇలాంటి కార్యక్రమాలకి అందరూ ముందు నడిపించవలసింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ సంవత్సరానికి ఆఖరి పెన్షను రేపు ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి గారు ముందు రోజే ప్రజలకి డబ్బులు ఇచ్చేయండి, వాళ్ళు చక్కగా సంతోషంగా జరుపుకోవాలి అన్న ఉద్దేశంతో మా అందరికీ చెప్పారు. అందుకని మేము అందరము ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేమందరం ముందు రోజే అంటే 31వ తారీఖునే మేమందరం కలిసి పెన్షన్స్ అన్ని ఇస్తున్నాము. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.